ఇక్కడ కనిపిస్తున్న ఈ కుండ ఇంత చిన్న ద్వారం నుండి కరెక్ట్ గా శివయ్య లింగం వెనకాలకి ఎలా వెళ్ళింది? ఆ మిస్టీరియస్ ఏంటో తెలుసుకోవాలంటే మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీముఖ లింగానికి అయితే వెళ్ళాలి. కోటి లింగాలు ఉన్న ఈ శ్రీముఖ లింగాన్ని చూస్తే మనసు ఎంతో పులకరించిపోతుంది. పూర్వం శ్రీముఖ లింగానికి చెందిన కమ్మరి నాగన్న సంతానం కోసం మన స్వామివారిని పూజించారట. తనకు కుమారుడు పుడితే మట్టితో ఓ పెద్ద కుండను చేసి దాని నిండా ఆవు పాలు వేసుకుని వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తానని మొక్కుకున్నాడు ఆ కమ్మరి. కొన్నేళ్ల తర్వాత పరమేశ్వరుడి కృపతో ఆ కమ్మరికి ఓ కుమారుడైతే పుట్టాడు. ఇంకా మొక్కు చెల్లించుకుందామని వచ్చిన కమ్మరికి ఇంత చిన్న ద్వారం నుంచి అంత పెద్ద కుండను ఎలా తీసుకుని వెళ్ళాలి ఓ పరమేశ్వర అంటూ ఆ కుండను మరియు నువ్వు ప్రసాదించిన కుమారుణ్ణి ఇక్కడే వదిలి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా తెల్లవారి వచ్చి చూసేసరికి ద్వారం దగ్గర ఉండాల్సిన కుండ కాస్త శివయ్య లింగం వెనకాలకి వచ్చి ఉంది. ఆ కుండ పక్కనే బాబు కూడా నవ్వుతూ కనిపించాడు. ఇదంతా మన శివయ్య లీలనే అంటూ ఇప్పటికి కూడా భక్తులు ఆ కుండ నిండగా అట్టిపళ్ళు మరియు బియ్యం వేసి వాళ్ళ మొక్కుని చెల్లించుకుంటారు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.